కార్యక్రమానికి ఇచ్చేస్తున్న మన గౌరవ జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ గారికి స్వాగతం సుస్వాగతం. పరిస్థితి భాగంగా ఆల్రెడీ ప్రస్తుతానికి ఇప్పటివరకు దాదాపు మన ఏ దేశంలో గ్రామం వరకు చూస్తే సార్ అల్లీపూర్లో 8, ఆరూరులో 6, కక్కాపూర్లో 1, ఉత్తర్పేట 1, ఉమ్మర్పేట 2, మైతాపూర్లో 2, లింగాపూర్లో 1, రాయకల్లో 15, రామోజీపేట 2, కట్టవేల 2, తిరుపతి 2, ఎస్కాపూర్లో 2, మొత్తం 50 వచ్చాయి సార్. కార్యక్రమాన్ని తమ చేతుల మీద పంపిణీ చేసినట్టు కోరుతున్నాను. ఇందులో రేషన్ కార్డు కూడా కొట్టి పంపిణీ చేసి తదుపరి అల్లీపూరు పింగిరెడ్డి లక్ష్మి, సోమ యశోద, శ్రీరాముల యమున, రానవేణి లక్ష్మి అన్న రానవేణి లక్ష్మి అంకాపురం రాజు. ముందుకు రండి అమ్మా, ముందుకు రండి. తిరుపతి సార్ ఒక్కసారి సార్ ఇక్కడ ఓకే. అక్కల శోభ వచ్చేదా? రాజేశ్వరి, సింగని వనజ, అందరూ ముందు పద్ధతులు తీసుకోవాలని కోరుతున్నాం. ప్రజాప్రతినిధులు కూడా కోరుతున్నాం. మహిత రెండు రకాల పనులు ఉంటాయి. ఒకటేమో మనకు ఎప్పటికీ నిలబడే పని. ఉదాహరణకు ఇప్పుడే వీరాపూర్ వేలం, చిన్నపేట పడిపోయి అంగన్వాడి కావచ్చు, కొట్టరకాలు కొత్తపేట అక్కడ చేసుకొని ఈరోజు ఇక్కడ మరి ప్రతి కుటుంబానికి సంతోషంగా ఉండే మీ అందరి ఆకాంక్ష ఉంటుంది. ఆడపిల్లలు అక్కడ చేయాలి. ఎన్నో కష్టాలు, అప్పులు చేస్తారు, పేదవాళ్ళు ఉంటారు. గత ప్రభుత్వాలు చాలా, ఈ కొత్త ప్రభుత్వం వచ్చినాక చాలా మంది వచ్చిపోతుంది అనుకున్నారు. కొన్ని ఇబ్బందులు ఉన్నా కానీ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా దాదాపు 20 నెలల నుంచి కూడా ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు. మరి ఇవాళ 50,000 మందికి కళ్యాణం వచ్చే లక్ష్యాలు కూడా ప్రధానం. దాంతో పాటుగా వివిధ దవాఖానాల బీమాలే వాళ్ళ పిల్లలు నాకు మా నాయకుల ద్వారా తీసుకొచ్చినప్పుడు నేను మా పిఏలు పేపర్ సార్ కావచ్చు, రంగారు కావచ్చు, అంతకుముందు కూడా మనం బదిలీలో పిలిచాం, మందిరాలను పిలిచాం. మున్సిపల్ బోర్డ్స్కి
పిఓపిడిసి ఇచ్చినాం. కానీ రాజకీయాల్లో పనిచేసిన వాళ్ళు ఎక్కువ అనాథం అందరూ పాత్రికేయుడు దృష్టికి తీసుకొచ్చాడు. ఈ విషయాన్ని మళ్ళీ మీడియా ద్వారా కావచ్చు, మీ అందరి ద్వారా, ఎందుకంటే బయట మాట్లాడినప్పుడు మళ్ళీ మీరు మాట్లాడటం మీ యువత, మన పెద్దలు, మన అధికారులు అందరూ వస్తుంటే చేయాలన్నది. ఇది డబ్బులు చేయమని వస్తుంటే ప్రతి మల్లికార్జునలో చేయమనకు మన 50 లక్షల కోట్ల రూపాయలు అవసరం లేదు, 1000 కోట్ల ఆస్తులు ఉంటుంది మనకి. జిఎస్ ఎడ్యుకేషన్ పర్సెంటేజ్ చేస్తాను ఇక వాళ్ళే కూడా నిధులు ఇస్తుంది, ప్రభుత్వం కూడా ఇస్తుంది, కేంద్ర ప్రభుత్వం నిధులు కూడా వస్తున్నాయి. అంతకుముందు రత్నాకరాలు ఉన్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వం నిధులు కూడా పెట్టారు, రత్నాకరాలు ఉన్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వం నిధులు కూడా పెట్టినారు. నాకు మీ అందరికీ తెలుసు, నేను ఏదో గాలికి తెలిసి ఎమ్మెల్యే కాదు, పక్క రాజకీయ కుటుంబాలు కలిసి అన్ని చిన్నప్పటి నుంచి చూసినా. రాజకీయాలకు రాకముందే మా రాజభవన్లో లక్ష్మణ్ మాలా ఫ్రీ ఆపరేషన్ అంటే వాటికి రేట్లకు ఈ 15 కోట్లు ఖర్చు పెడుతూ అందులో కొంత డబ్బు ఎట్లయితే పోయినసారి టీయూఎఫ్ఐడిస్ వస్తే ఇది ముఖ్యంగా పట్టణ వినాలి. దయచేసి అదేవిధంగా కమిషనర్ చెప్పాలి అన్నా సార్, ఇక్కడున్న పట్టణ నాయకులు ముఖ్యంగా ఈరోజు పోయినసారి కూడా మున్సిపల్ కోర్టు వచ్చినప్పుడు అభ్యర్థుల సంఘం కావచ్చు, వేరు సంఘం కావచ్చు, మండల సంఘం కావచ్చు, నాయకుల సంఘం, రాజకీయ సంఘం, గంగపుత్ర సంఘం, ముదిరాజ సంఘం, ఇట్లా చెప్పుకుంటూ పోతే కుమార్ సంఘం చాలా సంఘాలకు నిరూపించారు. ఈసారి అదేవిధంగా ఎందుకని గుడికోట ఉంటుంది ఆ టెంపుల్ ఇచ్చినాం, సంఘానికి ఈ గుడి సంఘానికి ఇచ్చినాం. ఇట్లా చెప్పుకుంటూ పోతే అన్ని సంఘాలు ఇచ్చినాం. కొన్ని ఏవైతే కాలంలో అవి కూడా చేస్తున్నాం. దాంట్లో భాగంగా ఉన్న రెడ్డి యూత్ కొంత కపాటీలు అడిగితే వాళ్ళ కొన్ని నిధులు కొంత మంజూరు మాకిచ్చిన నేను ప్రయత్నం చేస్తా ఉన్నా. అదేవిధంగా జగిత్యాలలో మన జిల్లాలో జగిత్యాల జిల్లాల యువత కోసం 2 ట్రస్టులు, ఒకటి అమ్మకపేట, ఒకటి మన రాయకల్. మొన్నటికి వెళ్ళిన సిఎంఆర్ ట్రస్ట్, సిఆర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ వాళ్ళందరూ కలిసి అప్పుడు విద్యాసాగర్ గారు, మాజీ మంత్రి గారు, మాజీ గవర్నర్ గారి సూచన మేరకు మనకు తెలుసు అక్కడ వెహికల్ రోడ్డుకు అక్కడ ఆఫీస్ ఉంటుంది, అక్కడ ట్రైనింగ్ జరుగుతుంది. 25,000 మంది పిల్లలకు ఇప్పటికీ కరెంట్ మెకానికల్ కావచ్చు, బీమారైన వాళ్ళకు సేవ చేయడానికి అమ్మాయిలకు ట్రైనింగ్ కావచ్చు, కుట్టు మిషన్ ట్రైనింగ్ అవరించారు. అలా 21 మందికి ఉద్యోగాలు, 21,000 మందికి 2,100 మందికి ఉద్యోగాలు. ఆ సందర్భంలో వాళ్ళు అడిగారు కొన్ని అక్కడ వాళ్ళ హాస్టల్కి వాళ్ళు ఉండడానికి ట్రైనింగ్ దానికి కొంచెం నిధులు కావాలన్నారు. అంతకుముందు కూడా ఆ జిఎన్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ ఏదైతుందో దానికి ప్రభుత్వం నిధులు పెట్టిందని చెప్పి కూడా నేను గుర్తు చేస్తా ఉన్నా. ముందుగా వైద్యం చేసుకుంటే 34 జిల్లాలలో ప్రతిరోజు చూసే మీద కూడా కార్యక్రమం జరుగుతుంది. అట్లనే మరి మన నాయకుల్లో ఈ నెల 19 నాడు క్యాంప్ ఏర్పాటు చేస్తాం. మన పౌర హనుమాన్ గారు చెప్పిన విషయాన్ని జగిత్యాల రోటరీ క్లబ్, అదేవిధంగా రెడ్ క్రాస్ ఆఫీస్ స్వచ్ఛంద సంస్థ 3 కలిసి చేస్తుంది. మరి వైస్ చైర్మన్ మాజీ రమాకాంత్ గారు, సీనియర్ నాయకులు, యువత ఈ విషయంలో మా అధికారులు సహకరించాలి, ప్రజలకు తెలియాలి. ఎందుకంటే ఒక్కొక్కరు క్యాన్సర్ బాధ నుంచి పడకుండా చూసినా మనం ఎంతో పుణ్యం చేసుకున్నాం. లేదా తొందరగా పరీక్ష చేసి తొందరగా గుర్తిస్తే మంచిగా వైద్యం అవుతుంది. క్యాన్సర్ పొందితే వైద్యం చేయడం కష్టం. కాబట్టి ఈ 19వ తారీఖు నాడు ఈ శిబిరం గుడేట సంఘంలో ఈ క్యాన్సర్ స్క్రీనింగ్ ఉంది, సెంటర్ ఉంటుంది పెట్టినాం. వివిధ గ్రామాల మండల నాయకులు చాలా మంది చెప్తున్నారు. వివిధ గ్రామాలలో కూడా ఈ వాట్సాప్ గ్రూపుల ద్వారా వాళ్ళకి తెలియజేయండి. ప్రోగ్రామ్ ఏ టైం ఉంటుంది ఏంటి అని చెప్తాం. కరీంనగర్ నుంచి చూసుకుంటా ఒమేగా హాస్పిటల్ వస్తారని చేస్తా ఉన్నా. తర్వాత 24 గంటలు వాళ్ళకి ఏం చేయాలో కూడా పెట్టాం. దీన్ని ఉపయోగించుకోవాల్సి పడుతున్నాను. ఈరోజు ఇక్కడ వచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, ముందుగా పట్టణం ఇచ్చినప్పుడు పట్టణ నాయకులు యువత కావచ్చు, పెద్దలు వచ్చి మీ చేతుల్లో ఇవ్వాల్సిందే కోరుతాను. కళ్యాణ శిక్షకులు